योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं ध्येयः सदा सवितृमण्डलमध्यवर्ती नारायणः सरसिजासनसन्निविष्टः केयूरवान् मकरकुण्डलवान् किरीटीहारी हिरण्मयवपुर्धृतशङ्खचक्रः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मच्छ्रीगुरुचरणारविन्दाभ्यां नमः। विश्वाहि माया అవథస్వధావంతౌ మానవుల యొక్క బుద్ధులని రక్షిస్తూ ఉంటాయట ఈ స్వర్గలోక భూలోకాలు. ఇక్కడ మాయాశబ్దం చేత మానవుల యొక్క చిత్తవృత్తులు అని అర్థం చెప్పాలి. అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఈ నాలుగు కూడా చిత్తవృత్తులు. వీటిని కాపాడుతూ ఉంటాయి ఆ స్వర్గలోకము, భూలోకము, ఈ రెండు లోకాలు. ఏ విధంగా అంటే స్వర్గలోకము సకాలంలో వర్షం కురిపిస్తుంది, భూలోకము ఆ వర్షాన్ని గ్రహించి బాగా ఉపయోగించుకొని ఆహార పదార్థాలన్నింటినీ కూడా మానవులకి ఇస్తుంది. ఈ రకంగా వీళ్ళిద్దరూ కూడా అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు. విశ్వాహి మాయా అవథస్వధావంతౌ, ఆ ఆహార పదార్థాలను తినటం వల్ల మానవుల యొక్క బుద్ధులు సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి. ఆకలిగా ఉన్నవాడికి బుద్ధి సక్రమంగా పనిచేయదు, మనస్సు కూడా ఏదో ఒక రకంగా పిచ్చిపిచ్చిగా ఉంటుంది. ఆహారం సక్రమంగా ఉంటే ఈ మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల ఆహార పదార్థాలను ఇచ్చి మనుష్యుల యొక్క బుద్ధులని మీరు సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు అని ఈ మంత్రంలో స్తోత్రం చేసింది. విశ్వాహి మాయా అవథస్వధావంతౌ భద్రావాం పూషణా విహరాతిరస్తు. మీ యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాణివర్గానంతటికీ కూడా ఉంటూ ఉండాలి అని ఈ మంత్రంలో ప్రార్థన కనిపిస్తోంది. ఆ తర్వాత మరో రకంగా ఈ స్వర్గలోక భూలోకాలని స్తోత్రం చేయటం ప్రారంభిస్తోంది వేదం. వాసాత్యౌ చిత్రౌ జగతో నిధానౌ ద్యావా భూమి చరథ సగుం సఖాయౌ తావశ్వినా రాసభాశ్వాహవం మే శుభస్పతి ఆగతగుం సూర్యయా సహా. స్వర్గలోక భూలోకములు ఈ రెండూ కూడా ఇద్దరు స్నేహితులు లాంటివి. ఎల్లప్పుడూ కూడా స్నేహ స్వభావంతో కలిసి ఉంటాయి. ఆ సామ్యాన్ని పురస్కరించుకొని ఈ లోకాలని స్నేహిత రూపంగా స్తోత్రం చేసింది.